ఈ వీడియో డిస్కస్ చేద్దాము. డిజైన్ ఏ మీలీ మిషన్ దట్ ప్రింట్స్ ఏ whenever the sequence 01 is encountered in any input string. సో మన ఇన్పుట్ స్ట్రింగ్లో కనుక 01 ఉంటే మనం ఏ ప్రింట్ చేయాలి, 01 లేకపోతే బి ప్రింట్ చేయాలి. సో ఇన్పుట్ ఆల్ఫాబిట్ ఏమవుతుంది, ఇన్పుట్ ఆల్ఫాబిట్ సిగ్మా ఈక్వల్ టు 0, 1. అవుట్పుట్ ఆల్ఫాబిట్ ట్రయాంగిల్ ఈక్వల్ టు ఏం ప్రింట్ చేయాలి, 01 అనే సీక్వెన్స్ కనుక ఇన్పుట్ స్ట్రింగ్లో ఉంటే ఏ ప్రింట్ చేయాలి, లేకపోతే బి ప్రింట్ చేయాలి. సో అవుట్పుట్ ఆల్ఫాబిట్ ట్రయాంగిల్ ఈక్వల్ టు ఏ, బి. సో దీనికి మనం మిలీ మిషన్ని కన్స్ట్రక్ట్ చేయాలి. సో ఇక్కడ మనకి ఇన్పుట్ స్ట్రింగ్ ఏంది 01 యొక్క లెంత్ ఎంత 2, బికాస్ 2 సింబల్స్ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఎన్ని కావాలంటే 2+1. మిలీ మిషన్ ఆర్ మోర్ మిషన్ ఈజ్ నథింగ్ బట్ డిఎఫ్ఏ ఓన్లీ. సో ఇన్పుట్ స్ట్రింగ్ యొక్క సైజ్ +1 స్టేట్స్ కావాలి. ఇక్కడ ఇన్పుట్ స్ట్రింగ్ యొక్క సైజ్ 2, సో 2+1 అంటే 3 స్టేట్స్ కావాలి. లెట్ ద ఇనిషియల్ స్టేట్ ఈజ్ Q0, నెక్స్ట్ వన్ ఈజ్ Q1, నెక్స్ట్ వన్ ఈజ్ Q2. మనకి మీలీ మిషన్లో కానీ మోర్ మిషన్లో కానీ ఎటువంటి ఫైనల్ స్టేట్ అనేది ఉండదు, కాబట్టి డబల్ సర్కిల్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మనకి సీక్వెన్స్ ఏంది 01. ఇదేంది మనకి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం డిఎఫ్ఏ చేద్దాము, తర్వాత దాన్ని మనం మీలీ మిషన్ చేద్దాము. డిఎఫ్ఏ అంటే ఏంది, ఇన్పుట్ ఆల్ఫాబిట్లో ఉన్న సింబల్స్ మొత్తాన్ని ప్రతి స్టేట్ మీద అప్లై చేయాలి. సో Q0 మీద 01 అప్లై చేయాలి, Q1 మీద అప్లై చేయాలి, Q2 మీద అప్లై చేయాలి. సో Q0 మీద 0 అప్లై చేసాము, ఇప్పుడు మనం 1 అప్లై చేయాలి. ఈ 01 ముందు మనకి ఎన్ని వన్స్ అయినా ఉండొచ్చు, కాబట్టి సెల్ఫ్ లూప్లో 1 పెట్టచ్చు. 0 అప్లై చేసాం, 1 అప్లై చేసాం. నెక్స్ట్ Q1 మీద 1 అప్లై చేసాము, 0 అప్లై చేయాలి. హియర్ వాట్ ఈస్ ద సీక్వెన్స్, 01 ఈజ్ ద సీక్వెన్స్, కాబట్టి సెల్ఫ్ లూప్లో 0 అప్లై చేయొచ్చు. 0, 1. నెక్స్ట్ Q2 మీద 0 అప్లై చేయాలి, 1 అప్లై చేయాలి. సో ఫస్ట్ 0 అప్లై చేద్దాం. 0 అప్లై చేస్తే ఏం చేయొచ్చు, మనం దాని ముందు యొక్క స్టేట్కి మనం బ్యాక్ ట్రాక్ చేయొచ్చు. వై, బికాజ్ హియర్ ద సీక్వెన్స్ ఈజ్ 01. సో ఆ సీక్వెన్సే మనకి రావాలి. సో 1 వస్తే మనం ఇక్కడ మనం Q1కి బ్యాక్ ట్రాక్ చేయడానికి లేదు. ఇక్కడ మనం Q2 మీద సెల్ఫ్ లూప్ కూడా పెట్టలేము. సెల్ఫ్ లూప్ పెడితే ఏమైంది, 0 వస్తే 10 అయింది, బట్ ఇక్కడ మనకి 10 లేదు. ఓకే, తర్వాత సెల్ఫ్ లూప్లో 1 పెడితే 11 వస్తే ఇక్కడ 11 లేదు, 01 ఉంది, కాబట్టి సెల్ఫ్ లూప్లో పెడతానికి ఛాన్స్ లేదు. సో కాబట్టి మనం ఏం చేయాలి, Q1కి బ్యాక్ ట్రాక్ చేయడానికి పాసిబిలిటీ లేదు, బికాజ్ అప్పుడు మనకి 11 వస్తుంది. సో ద ఓన్లీ వే ఈజ్ బ్యాక్ ట్రాక్ టు Q0 స్టేట్. సో Q2 మీద కూడా మనం 0 అప్లై చేసాం, 1 అప్లై చేసాం. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ డిఎఫ్ఏ. ఇప్పుడు మనం ఈ డిఎఫ్ఏని మీలీ మిషన్ కింద చేయాలి. మీలీ మిషన్ అంటే ఏంది, ద అవుట్పుట్ డిపెండ్స్ బోత్ ఆన్ ద ప్రజెంట్ స్టేట్ యాజ్ వెల్ యాజ్ ప్రజెంట్ ఇన్పుట్. సో 0, 1 కనుక సీక్వెన్స్ అయితే అవుట్పుట్ ఏమొస్తుంది, వాట్ ఈస్ ద అవుట్పుట్ హియర్, ఏ. 0, 1 వస్తే అవుట్పుట్ ఏ. ఇది మీలీ మిషన్. మీలీ మిషన్లో మన అవుట్పుట్ని స్టేట్ లోపల రాయకూడదు. వై, బికాజ్ హియర్ ద అవుట్పుట్ డిపెండ్స్ బోత్ ఆన్ ద స్టేట్ అండ్ ఇన్పుట్. సో ఇన్పుట్కి కరస్పాండింగ్గా అవుట్పుట్ రాయాలి. సో ఇక్కడ మనకి 0, 1 అయితే అవుట్పుట్ ఏ, అదర్వైజ్ అవుట్పుట్ ఈజ్ బి. సో కాబట్టి ఇక్కడ 0 దగ్గర బి రాయండి, నెక్స్ట్ 1 దగ్గర బి రాయండి, ఇక్కడ కూడా బి, ఇక్కడ కూడా బి. సో ఇక్కడ ఒక్కచాటే ఏ వచ్చింది. 0, 1 అయితే అవుట్పుట్ ఏ, అదర్వైజ్ ద అవుట్పుట్ ఈజ్ బి. మిగతా అన్ని చోట్ల బి పెడతామే. నో లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ అండ్ చెక్ వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్. లెట్ ద స్ట్రింగ్ ఈజ్ 100,101. సో 01తో ఎండ్ అయితే మనకి అవుట్పుట్ ఏం రావాలి, ఏ రావాలి. ఇక్కడ మనకి 01తో ఎండ్ అవుతుంది, సో ఇక్కడ మనకి అవుట్పుట్ ఏం రావాలి, ఏ రావాలి. ఇక్కడ మనకి 01తో ఎండ్ అవుతుంది, ఏ రావాలి. మిగతా అకేషన్స్లో బి రావాలి. నౌ లెట్స్ చెక్ వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్. సో Q0 దగ్గర స్టార్ట్ చేయాలి. Q0 మీద 1 అప్లై చేస్తే ఎక్కడికి వెళ్తాము, Q0 దగ్గరే ఉంటాము. వాట్ ఈస్ ద అవుట్పుట్, Q0 యొక్క అవుట్పుట్ ఎంత, ఇక్కడ 1 అప్లై చేస్తే అవుట్పుట్ ఎంత, 1 అప్లై చేస్తే అవుట్పుట్ ఎంత, బి. నెక్స్ట్ Q0 మీద 0 అప్లై చేస్తే Q1కి వెళ్తున్నాము, అవుట్పుట్ ఎంత,
జీరో అప్లై చేస్తే బి. నెక్స్ట్ Q1 మీద జీరో అప్లై చేస్తే Q1 దగ్గరే ఉంటున్నాము. వాట్ ఈస్ ద అవుట్పుట్? బి ఈజ్ ద అవుట్పుట్. Q1 మీద 1 అప్లై చేస్తే Q2కి వెళ్తున్నాము. వాట్ ఈస్ ద అవుట్పుట్? ఏ ఈజ్ ద అవుట్పుట్. అదే కదా మనం చెప్పింది, 0-1 సీక్వెన్స్ ఉంటే ఏ అవుట్పుట్ కింద వస్తుంది. నెక్స్ట్ Q2 మీద జీరో అప్లై చేస్తే Q1కి వెళ్తున్నాము. వాట్ ఈస్ ద అవుట్పుట్? బి ఈజ్ ద అవుట్పుట్. నెక్స్ట్ Q1 మీద 1 అప్లై చేస్తే Q2కి వెళ్తున్నాము. వాట్ ఈస్ ద అవుట్పుట్ హియర్? 1 అప్లై చేస్తే ఏ ఈజ్ ద అవుట్పుట్. సో 0-1 సీక్వెన్స్ ఉంటే ఏ వచ్చింది. సో విత్ దిస్ వీ కెన్ కన్క్లూడ్ దట్ అవర్ మీలీ మిషన్ ఈజ్ కరెక్ట్ ఓన్లీ. సో ఈ విధంగా ఏ ప్రాబ్లంకైనా మీలీ మిషన్ మనం చాలా ఈజీగా కన్స్ట్రక్ట్ చేయొచ్చు.